బంధాలు అనుబంధాలు డబ్బున్నంత కాలమేనా? లివింగ్ రిలేషన్ కాసుల కోసమేనా? ఎందుకు సమాజంలో మంచి అన్నది కనుమరుగైపోతోంది? మనిషి కంటే మనీకే వాల్యూ ఇస్తున్నారా? కెరియర్ పోయాక తెగదెంపులు చేసుకుంటున్నారా? పెళ్లి కంటే సహజీవనానికే మొగ్గు చూపుతున్న సదరు ప్రబుద్ధులు ఒకరితో కొన్నాళ్ళు ఇంకొకరితో ఇంకొన్నాళ్ళు అన్నట్లుగా జీవితం గడిపేస్తున్నారా? భారతీయ కట్టుబాట్లకు తిలోదకాలిచ్చేస్తున్న వీళ్లకు ఎవరు మార్చాలి? భారతీయ సమాజంలో భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచంలో మరే దేశంలోనూ కనిపించవు. అయితే పాశ్చాత్య పోకడలతో రాను మన దేశంలో కూడా మితిమీరిన పోకడలు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల బంధం అంటే అది జన్మజన్మల సంబంధం. 7 అడుగులతో ముడిపడి 3 ముళ్లతో ఏకమయ్యే రిలేషన్. కానీ ప్రస్తుత రోజుల్లో తాళిబొట్టు వాల్యూ పడిపోతోంది. పెళ్లి కంటే సహజీవనమే గొప్ప అన్నట్లుగా కొందరు పాశ్చాత్య పోకడలు పోతున్నారు. లివింగ్ రిలేషన్ తప్పు కానప్పటికీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే డబ్బున్నంతకాలం ఆ ఇద్దరూ కలిసుండడం, డబ్బు కెరియర్ పోయిన తర్వాత గుడ్ బై చెప్పేయడం, మళ్ళీ ఇంకొక డబ్బున్న వ్యక్తులను ఎంచుకుని జీవితం గడిపేయడం అన్నట్లుగా లివింగ్ రిలేషన్ మారిపోయింది. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ఓర్పుతో భరిస్తూ అది భర్త అయినా భార్య అయినా కలకాలం నిండు నూరేళ్లు కలిసిమెలిసి ఉండే బంధం 3 ముళ్ల బంధం. అది మన భారతదేశంలో తప్ప మరెక్కడా కనిపించదు. అటువంటి పరిస్థితులు నేడు క్రమంగా దిగజారిపోతున్నాయి. పెళ్లి కంటే సహజీవనం ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అనేక సంఘటనలు ఈ సమాజం ఎక్కడికి పోతుంది అన్న ఆందోళనను పెంచుతున్నాయి. మన భారత సమాజంలో ఇటువంటి పోకడలు మున్ముందు మరింత తీవ్ర ప్రభావం చూపించడం, అమాయకుల జీవితాలను బలిచేయడం ఖాయంగా కనిపిస్తోంది. 2 వ్యక్తులు లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు అంటే పరస్పర అవసరాల కోసం మాత్రమే తప్పించి ప్రేమతో కాదు అన్నది నేడు జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతుంది. డబ్బు డబ్బు డబ్బు, ఎవరి దగ్గర డబ్బుంటే అది స్త్రీ అయినా పురుషుడైనా వారితోనే లివింగ్ రిలేషన్ పెట్టుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు, అది ప్రేమ బంధం కాదు, డబ్బు బంధం అన్నది. డబ్బు కెరియర్ పోయాక లివింగ్ రిలేషన్కు గుడ్ బై చెప్పేస్తున్నారు. టాలీవుడ్ కుర్ర హీరో రాజ్ తరుణ్పై లావణ్య అనే యువతి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లుగా ఆరోపణలు చేసింది. 11 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తున్నామని, ప్రస్తుతం వేరే హీరోయిన్తో రాజ్ తరుణ్ కలిసి ఉంటున్నట్లు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన రాజ్ తరుణ్ లివిన్లో ఉన్న మాట వాస్తవమేనని ఒప్పుకుంటూనే 8 ఏళ్లుగా విడిగా ఉంటున్నట్టు చెప్పాడు. లావణ్య డ్రగ్స్కు అలవాటు పడ్డంతో ఆమెకు దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం లావణ్య వేరే వ్యక్తితో రిలేషన్షిప్లో ఉందని తెలిపాడు. ఇంతకీ రాజ్ తరుణ్ అమాయకుడేనా? లావణ్య చెప్పేవన్నీ నిజాలేనా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. తాజాగా రాజ్ తరుణ్పై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్పై కేసు నమోదు చేశారు. 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్తో రిలేషన్లో ఉన్నట్లు బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెప్పింది. అయితే కొంతకాలంగా రాజ్ తరుణ్ వేరే హీరోయిన్తో అఫైర్ పెట్టుకున్నాడని, ఆమె మాయలో పడి తనను వదిలేశాడని బాధిత యువతి ఆరోపించింది. అంతేకాదు ఆమెతో రిలేషన్లో ఉండడమే కాకుండా తనని వదిలేయాలని ఒత్తిడి చేస్తున్నాడని, లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నట్లు సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది.
అలాగే తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించాడని, తాను 45 రోజులు జైల్లో ఉన్నానని పోలీసుల ఎదుట వాపోయింది. 3 నెలలుగా రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నాడని, అమ్మాయిల పిచ్చి ఉన్న రాజ్ తరుణ్పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు విచారణ జరుపుతున్నారు. నిన్న ఈవినింగ్ లావణ్య అని చెప్పేసి ఈమె ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగి పోలీస్ స్టేషన్లో. ఈ లావణ్య అనే వ్యక్తి ఈ రాజ్ తరుణ్తో ఒక ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా, ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడు. సో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని థ్రెటన్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కి ఏమన్నా ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. గతంలో లావణ్య మీద కూడా కొన్ని డ్రగ్స్ కేసు ఒకటి ఉండే, అది ఈమె సహజీవనం చేస్తున్నా అతని భార్యగా ఉంటుంది సార్. మేము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్తుంది. అది చూస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం. లావణ్య ఆరోపణలపై రాజ్ తరుణ్ స్పందించాడు. మీడియా ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ లావణ్య చెబుతున్నవన్నీ అబద్ధాలని చెప్పాడు. లావణ్యతో తాను రిలేషన్లో ఉన్న మాట వాస్తవమేనని, 2014 నుంచి తాము రిలేషన్లో ఉన్నామన్నాడు. ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నామని, కానీ తానెప్పుడూ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదన్నాడు. ఆమెతో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని చెప్పాడు. లావణ్యకు మరో వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉందని, అతడి పేరు మస్తాన్ సాయి అని తెలిపాడు. అతడితో రిలేషన్ కోసం ఆమె తనను టార్చర్ పెట్టిందని, ఆ వేధింపులు తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చానని చెప్పుకొచ్చాడు. ఆమెను అక్కడే ఉండమన్నానని, కానీ తాను బయటకు రావడంతో ఆమె తన బాయ్ ఫ్రెండ్ మస్తాన్తో కలిసి ఉంటోందన్నాడు. అందువల్లే తమ మధ్య బంధం చెడిందని, కానీ తనకు లావణ్యను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఎప్పుడూ లేదన్నాడు. ఆమె తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయమేనని, కానీ తనకు ఉన్న డ్రగ్స్ అలవాటు, మరో వ్యక్తి ఎఫ్ఐఆర్ వల్ల తాను ఆమెకు దూరంగా ఉన్నానని తెలిపాడు. అందుకే ఇప్పుడు తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తోందన్నాడు. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలని, ఈ కేసులో తాను లీగల్గా ముందుకు వెళతానని రాజ్ తరుణ్ చెప్పాడు. లావణ్య గతంలో మస్తాన్ తనని పెళ్లి చేసుకోవాలంటూ గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. ఆ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ కూడా తన దగ్గర ఉందని చెప్పాడు రాజ్ తరుణ్. మస్తాన్తో లావణ్యకు శారీరక సంబంధం కూడా ఉందని, అందుకే తాను ఆమెకు దూరంగా ఉంటున్నానని తెలిపాడు. దీంతో లావణ్య తనపై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తోందని చెప్పుకొచ్చాడు. లాయర్ ద్వారానే తాను లావణ్యను అప్రోచ్ అవుతానని, అప్పటి వరకు ఆమెకు తాను ఎలాంటి సమాధానం ఇవ్వదలుచుకోలేదు అంటూ రాజ్ తరుణ్ వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే ఈ విషయంలో ఇప్పటిదాకా రాజ్పై కంప్లైంట్ చేయని లావణ్య ఇప్పుడే ఎందుకు పిఎస్ను ఆశ్రయించినట్లు? ఇంతకాలం లావణ్య టార్చర్ భరించిన రాజ్ ఇప్పటిదాకా ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచినట్లు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. అసలే సరైన సక్సెస్ లేక రాజ్ తరుణ్ నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడు ఈ కేసుతో మరిన్ని చిక్కుల్లో ఇరుక్కున్నాడు. మరి ఇందులో నుంచి మిస్టర్ క్లీన్గా బయటపడతాడా, లేక ఈ దెబ్బకు ఉన్న అవకాశాలు కూడా వెనక్కిపోతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. మన శాస్త్రాలు పురాణాలు పెళ్లి గురించి గొప్పగా చెప్పాయి. కానీ నేడు పెళ్లి అనే బంధమే ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. మాకు పెళ్ళొద్దు, సహజీవనం చేస్తామంటూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు. సినిమా సెలబ్రిటీలే కాదు, సాధారణ వ్యక్తులు కూడా సహజీవనం కోసం పరితపించిపోతున్నారు. కన్నడ హీరో దర్శన్ తాను సహజీవనం చేసే అమ్మాయికి రేణుకాస్వామి అనే అభిమాని మెసేజ్ చేసినందుకు అతడిని ఎంత కసిగా చంపేశాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వయసుతో సంబంధం లేకుండా సహజీవనం చేసేవాళ్ళు కోకొల్లలు.
దర్శన్ కేసు వివాదం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేసినట్లుగా కన్నడ స్టార్ హీరో దర్శన్పై ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. నటి పవిత్ర గౌడ్కు అసభ్యకరమైన మెసేజ్లు పంపించినందుకు రేణుకాస్వామిని నటుడు దర్శన్ చంపారనే ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో దర్శన్తో పాటు పవిత్ర గౌడ్ మరికొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి అనే అభిమాని పవిత్ర గౌడ్కు అసభ్యకరమైన సందేశాలు పంపాడని, దాంతో కోపోద్రిక్తులైన దర్శన్ తన అభిమానిని హత్య చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. రేణుకాస్వామి మృతదేహం జూన్ 9న సుమనహళ్లిలోని ఓ అపార్ట్మెంట్ పక్కనున్న మురుగు కాలువ వద్ద లభ్యమైన విషయం తెలిసిందే. చిత్రదుర్గలోని దర్శన్ అభిమాన సంఘంలో ఒకడైన నిందితుడు రాఘవేంద్ర రేణుకాస్వామిని దర్శన్ కలవాలంటున్నాడని చెప్పి ఆర్ఆర్ నగర్లోని షెడ్డుకు రేణుకాస్వామిని తీసుకెళ్లాడు. అక్కడ చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లుగా విచారణలో తేలింది. పోస్టు మార్టం నివేదిక ప్రకారం చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి షాక్, తీవ్ర గాయాల కారణంగా రక్తస్రావం జరిగి మృతి చెందాడు. రేణుకాస్వామి హత్యకు పవిత్ర గౌడ్ ప్రధాన కారణమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆమెను దర్శన్తో పాటు ఇతర నిందితులను ప్రేరేపించి హత్య చేయించినట్లుగా పేర్కొన్నారు. హత్య కేసులో పవిత్ర గౌడ్ A1 కాగా దర్శన్ A2 ఉన్నాడు. దర్శన్, పవిత్ర గౌడ్ భార్యాభర్తలు కాదు, వారిద్దరిది సహజీవనమే. ఇక బాలీవుడ్లో కూడా ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. తనకంటే ఎంతో చిన్నవాడైన అర్జున్ కపూర్తో పీకల్లోతు ప్రేమలో పడిన 50 ఏళ్ల మలైకా అరోరా ఇప్పుడతనితో విడిపోయింది. ఈ ఇద్దరు 2018లో తమ మధ్య ఉన్న బంధాన్ని పబ్లిక్గా వెల్లడించారు. అర్జున్ తనకంటే వయస్సులో చిన్నవాడని, అలాంటి వ్యక్తితో డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్షిప్ లేంటన్న విమర్శలొచ్చాయి. అయితే ఈ జంట ఏమాత్రం పెద్దగా పట్టించుకోలేదు. పైగా అప్పటికే అర్బాజ్ ఖాన్తో మలైకాకు ఓ తనయుడు కూడా ఉన్నాడు. అతనితో విడిపోయిన తర్వాత ఆమె అర్జున్కు దగ్గరయ్యింది. 1998లో బాలీవుడ్లో వచ్చిన దిల్సే మూవీలో చెయ్యా చెయ్యా పాట ద్వారా దేశాన్ని ఊపేసింది మలైకా అరోరా. అంతకు ముందు కొన్ని టీవీ షోలు కూడా చేసింది. పెళ్లి మీద నమ్మకం లేదంటూ సహజీవనం పేరిట ఈ మధ్య చాలామంది పాశ్చాత్య పోకడలకు పోతున్నారు. కొన్నాళ్లు కలిసి ఉండి ఆ తర్వాత భాగస్వాములతో గొడవలు పడుతున్నారు. మేజర్ కారణం ఏంటి అని ఆరా తీస్తే భాగస్వామి దగ్గర డబ్బైపోయిందని, లేదంటే కెరీర్ పోయిందని. ఇటువంటి వారికి పెళ్లిపై నమ్మకం ఉండదు. సహజీవనమైతే మూడుముళ్ల బంధం ఉండదు కాబట్టి నచ్చనప్పుడు ఇంకొకరిని చూసుకోవచ్చన్న ఆలోచనో ఏమో కానీ అనేక మందితో సహజీవనం చేసేవాళ్లు పెరిగిపోయారు. డబ్బు మోజుతో తొలుత సహజీవనం అంటారు. ఒకరినొకరు అర్థం చేసుకోరు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండదు. కానీ ఈలోపే పిల్లల్ని కంటారు. క్షణకాలం వారి సుఖం కోసం ఆలోచిస్తారు. కానీ విడిపోతే తమ పిల్లల భవిష్యత్తు ఏంటి ఆ క్షణం ఆలోచించారు. కొన్నాళ్లు ఒకరితో సహజీవనం చేసి ఆ తర్వాత తెగదింపులు చేసుకుని ఇంకొకరిని చూసుకుంటున్నారు. దీంతో పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. కొద్దిమంది మాత్రమే పిల్లలను చేరదీయిస్తున్నారు. ఒకవైపు సుప్రీంకోర్టు సహజీవనం తప్పు కాదని చెబుతున్న విషయం తెలిసిందే. కొన్ని పరిమితులు, సమాజ కట్టుబాట్లకు లోబడి సహజీవనం చేయడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే ఆ సహజీవనం ఎంతమందితో అన్నదే ఇక్కడ చర్చ. ప్రస్తుతం సహజీవనం అన్నది ఓ అంటువ్యాధిలా వ్యాపిస్తోంది. ఒక్కరిని చూసి మరొకరు సహజీవనం చేస్తున్నారు. దీంతో భారతీయ సంస్కృతికి ప్రమాదం ఏర్పడిందన్న ఆవేదన అభ్యుదయవాదులు వ్యక్తమవుతోంది. వసుదైక కుటుంబం అనే తత్వానికి భారతీయ సంస్కృతి ప్రసిద్ధి. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మన సామాజిక నిర్మాణం భిన్నమైనది. కానీ ఇప్పుడు ఇవన్నీ సహజీవనం అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్నాయని అంటున్నారు.
జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే భారతదేశ ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ మంటగలుస్తున్నాయని చెప్పొచ్చు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాల్సిన జంటలు పాశ్చాత్య పోకడల పుణ్యమా అనే డేటింగ్ పేరుతో అపవిత్ర బంధంతో ఒక్కటవుతున్నారు. చివరకు చిక్కుల్లో పడి జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. ఈ సంస్కృతి క్రమక్రమంగా దేశం మొత్తం పాకిపోతోంది. సహజీవనాల పేరిట హద్దులు దాటుతూ చేటు చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే డేటింగ్లో ఉన్నప్పుడు రహస్యంగా తీసుకున్న వీడియోలు అమ్మాయిల పాలిట నరకప్రాయమవుతున్నాయి. కలిసి ఉన్నంత వరకు ఓకే, దురదృష్టం తలుపు తట్టి ఇద్దరి మధ్య సంబంధం చెడిపోతే మాత్రం యువతులకు కష్టాలు మొదలవుతున్నాయి. ఇద్దరు కలిసి ఉన్నంత వరకు బాగానే ఉన్న మనస్పర్ధలతో విడిపోయినప్పుడు యువకుడి లోపలి మనిషి బయటికొస్తున్నాడు. మాజీ ప్రేమికురాలిపై కక్షతో చేయడానికి ఎంత చెయ్యాలో అంత చేస్తున్నాడు. చివరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాల పాలవుతున్నారు. ప్రేమ ఓ తీయటి అనుభూతి. యువత దానికి ఆకర్షితులు కావడం సహజమే. ప్రేమకు పాశ్చాత్య సంస్కృతి తెగలు పట్టిస్తోంది. ప్రేమలో కొత్తదనం కోరుకుంటున్న యువత దాన్ని మరోమెట్టు ఎక్కిస్తున్నారు. ప్రేమ బంధం నుంచి వివాహ బంధంతో ఒక్కటైతే సరే, కానీ సహజీవనం అన్నది పెళ్లి పీటల వరకు రాకుండా మధ్యలోనే ముగిస్తే కొందరిలో రాక్షసత్వం నిద్రలేస్తోంది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా దేనికైనా తెగించేందుకు సిద్ధమవుతున్నారు. మన శాస్త్రాలు పురాణాలన్నీ పెళ్లి గురించి ఎంత గొప్పగా చెప్పాయో అలాంటి పెళ్లిలను కాదని, మంచి పరిణామం కాదన్నది చాలామంది వాదన. సహజీవనమంటే కేవలం కామబంధమే అంటున్నారు. బాధ్యతల నుంచి తప్పుకోవడం కోసమే ఇలాంటి వికృత చేష్టల్లో అడుగు పెడుతున్నారు. వికృత చేష్టలకు విపరీతమైన ఫలితాలే ఉంటాయి. సహజీవనం ప్రతి వాడికి ఓ ఫ్యాషన్ అయిపోయింది. అలాంటి తప్పుడు సహజీవనం అవసరమా? మంత్రాల పెళ్లి వద్దనుకునేవాళ్లు కనీసం రిజిస్టర్ పెళ్లైనా చేసుకోవాలి. దానివల్ల చట్టబద్ధత ఉంటుంది. సహజీవనం సాగించే వారిలో అబ్బాయిల కంటే అమ్మాయిలకే అసలు సమస్య. ఈ పురుషాధిక్య సమాజంలో పురుషుడు ఏం చేసినా పెద్దగా పట్టించుకోని సమాజం, స్త్రీ చిన్న తప్పు చేసినా ఆ స్త్రీ జీవించి ఉన్నంతకాలం తప్పు పడుతూనే ఉంటుంది. భార్య అనే స్టేటస్ ఉండదని తెలిసినా చాలామంది సహజీవనానికి మొగ్గు చూపుతున్నారు. సహజీవనం సజావుగా సాగాలంటే రిలేషన్లో ఉన్న ఇద్దరు కూడా డబ్బులకు, శారీరక అవసరాలకు కాకుండా నిజమైన ప్రేమను పరస్పరం కలిగి ఉండాలి. కానీ అలాంటి వారిని ఎక్కడో కాని చూడలేం. అసలలా కలిసి ఉండేవాళ్లు ఖచ్చితంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లు ఒకరైతే ఇంకొన్నాళ్లు ఇంకొకరితో ఉండేవాళ్లే ఎక్కువగా సహజీవనం వైపు మొగ్గు చూపుతున్నారనేవారు కూడా లేకపోలేదు. సహజీవనం అనేది విదేశీ కల్చర్. అక్కడ కేవలం అవసరం ఉన్నంత వరకు కలిసి ఉండి ఇష్టం లేకపోతే విడిపోతారు. అలాంటి వాటిని ఆహ్వానించకూడదనేదే పెళ్లి అనే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు మనవాళ్లు. సహజీవనం వేరు, పెళ్లి వేరు. సమాజంలో భార్యాభర్తలకు ఉండే గౌరవం సహజీవనం చేసే వాళ్లకు ఉండదు. అలాంటి రిలేషన్స్కు విదేశాలలో రెస్పెక్ట్ ఉంటుందేమో కానీ మన దేశంలో దాంపత్య జీవితానికి మాత్రమే వాల్యూ ఉంటుంది తప్ప సహజీవనానికి ఉండదు. మరి ఇప్పటికైనా అటువంటి వారిలో మార్పు వస్తుందా అన్నది కాలమే తేల్చాలి.